వచ్చినాయి సార్. మళ్ళీ ఏపీ జగన్ ఎందుకు కావాలి అసలు? ఓ 30 సంవత్సరాల పాటు ఆయనే వస్తాడు, ఆయనే రావాలి. ఎందుకు కావాలి అసలు? ఆయన అసలు టంగుటూరు ప్రకాశం పంతులు గారి కాడి నుంచి ఇప్పటికి 25 ముఖ్యమంత్రులు మారారు. 25 ముఖ్యమంత్రిగా ఈయన చేసినట్టు ఏ ముఖ్యమంత్రి చేయలేదు. అసలు ప్రపంచ చరిత్రలోనే మన ముఖ్యమంత్రులు అంటాడు ఇంకెక్కడ దొరకడం. చంద్రబాబు సీఎం ఇంతకంటే ఎక్కువ చేస్తా అంటాడు కదా. ఆడు సన్నాసి, ఆడి గురించి చెప్తున్నాడు. ఆడు సన్నాసి అండి చంద్రబాబు నాయుడు. ఏం చేయాడు? ఎన్ని పొడి చేయాడు ఎన్టీ రామారావు గారు. మేము అప్పుడు ఎన్టీ రామారావు పార్టీ, ఆ పార్టీలో మా మహానుభావుడు పొడి చేసినాడు. ఆడు ఎందుకు సీఎం? ఇంకా ఆడి పని అయిపోయిందండి, ఆడి పని అయిపోయింది. సదిరేసుకున్నాడు దుకాణం. జగన్ గెలుస్తారంటారా? అసలు 175 సీట్లు వస్తాయండి. టీడీపీ జనసేన జగన్ ఓడితే ఉంటాయి కదా. అది జనసేన ఎవడండి? ముగ్గురు పిల్లలు అయినా ఆయన ముగ్గురు పిల్లలు తడుముకుంటే సరిపోతుంది. ఈడికి పోటీ ఏంటండి? ఆరు బొత్తులెట్టుకుంటే మాత్రం నష్టం. అంటే సింగిల్ మీ లోకల్ ఎమ్మెల్యే ఎవరన్నా? మా లోకల్ ఎమ్మెల్యే గారు పివిఎల్ నరసింహరాజు గారు, పాలకోడేరు మండలం ఎండగండి. వైసీపీ పిఎల్ నరసింహరాజు గారు అండి, ఉండి మండలం పిఎల్. అసలు సమస్య లేదండి. పెన్షన్ ఇచ్చుకునే వాళ్ళు ఎత్తే చాలు. పెన్షన్ ఇచ్చుకుని, విధాత పెన్షన్ ఇచ్చుకుని, వృద్ధాప్య పెన్షన్ ఇచ్చుకునే వాళ్ళు ఎత్తే చాలు. భీమవరంలో వైసీపీ గెలుస్తుందా? అసలు సమస్య లేదండి. తరిమి కొట్టుకు అసలు గాజువాకలోనే పోయాడు ఏంటండి. తర్వాత భీమవరంలోనూ పోయాడు. అలా అది జనమేరండి. ఎమ్మెల్యే టికెట్ లేరండి ఆయన. కాపు గారే ఏడు ఎమ్మెల్యే టికెట్ లేరు. భీమవరం పాలన 175 ఇట్లు నేను నిలబెడుతున్నానన్నా. అసలు ఆయన ఈ గోరుము ఎంట్రుకు ముక్కు కూడా సరిపోడండి జగన్, ఈయన పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు. లోకేష్ పాదర్శి జగన్ భయపడతానంట ప్రజలు. అసలు లోకేష్కి ఏముందండి బాబా, ఆడి మాట రావట్లేదు. పప్పుగాడా ఆడు ఏం చేయలేడు. అని చేత ఆడి గురించి మాట్లాడొద్దండి. ఆడికి సబ్జెక్ట్ లేదు. అవసరం 4 నేర్చుకుని ఏ చెరువులోనో కాళ్ళలోనో తాళం చేయమని చేస్తాడు. ఎర్రబొక్కు, ఆ ఎర్రబొక్కు ఆడికే మిగులుతుందండి. ఆ ఎర్రబొక్కు వాళ్ళే లైన్ చేస్తారండి. పచ్చబొక్కు వాళ్ళు, ప్యాన్ వాళ్ళు ఎవరు లైన్ చేయరు. ఆ ఎర్రబొక్కులో వాళ్ళే లైన్ చేసి పెడతారండి అన్ని. ఆడి మాట్లాడుతూ రాక ఎర్రబొక్కు అంటున్నాడు బాబయ్య. ఏం మరలేదు. ఎవడండి ఏడ్చాడండి. ఆడికి డబ్బులు ఇచ్చుకుంటున్నాడు. మేము అభిమానులు అండి. ఆడికి జనాలు వెళ్ళక డబ్బులు ఇచ్చుకుని రమ్మంటున్నాడు. మా జగన్ ఫ్యాన్ గాలి వాళ్ళందరూ కూడా అభిమానం జగన్ మనుషులండి. ఆయన అభిమానం ఏంటండి? ఆయన ఏంటంటే బాబు, ఇంతమందికి అన్నం పెట్టి ఇంతమంది జనాన్ని రప్పింది. ఆడెవడికి ఎట్టాడండి? ఆ పచ్చోడు ఎవడికి ఎట్టాడు? చంద్రబాబు గారు. ఆ జన్మభూమి గుంపుటిల్లో బాగా దెంగి వాళ్ళకి ఎట్టాడు. ఏంటండి మరి ఎక్కువ మాట్లాడించేస్తున్నారు నా చేత బాగా మాట్లాడించేస్తున్నారు మీరు. ఏం చేద్దండి? ఆ జన్మభూమి గుంపుటిలో శుభ్రంగా తిని వాళ్ళకి ఎట్టాడు. ఏం అభివృద్ధి అండి బాబు? అమ్మ ఒడి, లేకపోతే ఈ విద్యా దీవెన, ఇవన్నీ పిల్లల చదువులు. ఆయన వచ్చాక నా కొడుకే మొగుడు పిల్లలకి బాత్రూములు చెంటిపోతే చాలదా? 2 పిల్లలు ఉంటే పెళ్ళిళ్ళు చేసుకుంటే వాళ్ళకి ఎత్తున్నాడు. ఇంకేంటండి? ఇంకెవరికి ఇవ్వాలి? రేషన్ కార్డు ఉన్న ప్రతి వాళ్ళకి ఎత్తున్నాడు. ఇంకెవరికి ఎత్తారండి ఆయన? ఇంతకంటే చిన్న ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నాడండి? ఇంతకంటే అందంగా చేసే ఆయన. అసలు ఎక్కడన్నా పవన్ కళ్యాణ్ ఆ సినిమాలన్నీ ఇది ఏదో సినిమాలు యాక్షన్ చేస్తాడు అనుకుంటా. పవన్ కళ్యాణ్కి అభిమానులు ఉంటారు, సినిమా యాక్టర్ కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానులు అంటే ఓటు రూపంగా వచ్చి ఓటేసే అభిమానులు ఎక్కువ ఉంటారు. ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలకి, చంద్రబాబు నాయుడు పెట్టిన పథకాలకి రాష్ట్రంలో ఎప్పుడూ కూడా పొత్తు ఉండదు. ఒక మాట అర్థం చేసుకోండి. లోకేష్ అయినా, పవన్ కళ్యాణ్ అయినా, చంద్రబాబు నాయుడు అయినా ముగ్గురు కలిపి పోటీ చేసినా కూడా
జగన్మోహన్ రెడ్డి వచ్చే 2024లో భారీ మెజార్టీతోటి సీఎం అవుతాడు. అంటే లోకేష్ పాదయాత్ర జగన్ భయపడతానంట పాదయాత్ర. లోకేష్ని మళ్ళీ మంగళగిరిలో పోటీ చేసి నెగ్గి రమ్మానండి. అప్పుడు పార్టీ నెగ్గింది అనుకోవచ్చు. మంగళగిరిలో మొన్న పోటీ చేశారు ఒక ఆర్కే కృష్ణ ఆయన మీద, ఓడిపోయాడు కదా. మళ్ళీ మంగళగిరిలో పోటీ చేయమనండి, దమ్ము ధైర్యం ఉంటే వైసీపీ మీద. అది కానీ పవన్ కళ్యాణ్ పక్కనే, చంద్రబాబు నాయుడు పక్కనే, లేకపోతే లోకేష్ పక్కన అన్నా కూడా ఈ మా ముఖ్యమంత్రి గారికి ఎటువంటి ఇబ్బంది లేదు. లోకేష్ గారు మొన్న మీటింగ్లో మళ్ళీ మేమే సీఎం అవుతాము, ఎర్రబుక్లో పేరు రాసుకున్నా, ఎర్రబుక్లో పేర్లు అన్నీ నేను చీల్ చెంజారు తవ్వుకున్నాను అన్నా. నేనున్నాను, ఈ ఎమ్మెల్యే అవ్వాలనుకుంటున్నాను. అది పెదలు రాసి పెడతారు మనకు రాత, శివహాసనం ఎక్కాలంటే. అలాగే చంద్రబాబు నాయుడికి వాళ్ళ మామగారిని దెబ్బేసి పార్టీ లాక్కున్న క్యాండిడేట్. అది దమ్ము ధైర్యం ఉంటే ధైర్యంగా పార్టీ పెట్టి నేను సీఎంని క్యాండిడేట్గా నెగ్గానని రమ్మనండి. ఒక జగన్మోహన్ రెడ్డి గారికి తప్ప ఈ రాష్ట్రంలో ఎవరో కూడా దమ్ముగా నిలబడే క్యాండిడేట్ ఈ ముగ్గురు కూడా ఎవరూ లేరు. మీ లోకల్ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరు? మా లోకల్ అంటే మాది అమలాపురం కాన్షియన్స్. మేము భీమవరం మీటింగ్ వచ్చామన్నా. అమలాపురం కూడా దెబ్బగా ఉంటుంది. పవన్ కళ్యాణ్కి కోనసీమలోనే కొంచెం అవా చూపించారు. అంటే ఈసారి భీమవరంలో పొంగులు నిలబడతాను, నేను గెలుస్తాను భీమవరంలో అంటే భీమవరంలో గంధ శ్రీనివాసరావు గారిని కొట్టేవారు లేదన్న. ఆయన అభివృద్ధి పనులు చేస్తున్నారు, పనులు చేస్తున్నారు. కాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలన్నీ కూడా వాలంటీర్ల వ్యవస్థ ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి డబ్బులు ఇస్తుంది. 1వ తారీఖు వైసీపీ పని, టీడీపీ పనిచేయలేంటారు కదా. అన్నా నేను వైసీపీ ఏ రాబోమని మేము ఎక్కడ ఉన్న వాళ్ళు నేనున్నాను. నాకు అర్హుని కాదు, నాకు పథకం రాలేదు. నాకు పథకం రాలేనని చూపుల్లో జగన్మోహన్ రెడ్డి నాకు పథకం లేదు. ఇప్పుడు ఎంత ఏంటి ఆన్లైన్ 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి పింఛన్ వస్తుంది, 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి పింఛన్ వస్తుంది, 45 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి చెయ్యొతాడుతుంది. ఇవన్నీ కూడా ఆన్లైన్ ఇవి వచ్చిన తర్వాత ఎవ్వరూ కూడా ఏ కార్యకర్త కానీ వాలంటీర్ కానీ ఎవ్వరూ తీయక్కలేదు. ఏమండి మా వైసీపీ కార్యకర్తల కంటే చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు ఎక్కువ వస్తున్నాయి. ఎందుకంటే ఎక్కువ చేస్తాను మళ్ళీ. ఏమండి చంద్రబాబు నాయుడు అయిపోయిన బొమ్మ ఏమీ లేదు. ఎందుకంటే కుంభకోణం ఎంత చేశాడండి? 3000 కోట్లు స్కిల్ కుంభకోణం. 55 రోజులు జైల్లో ఉండినప్పటికీ నాకు దొంగ రోగాలు వచ్చినాయి, ఈ రోగాలు వచ్చినాయని బయటకు వచ్చాడు. ఒక నిజం గెలిచిందంట, బయటకు నిజం గెలిచి ఇప్పుడు నిజం వచ్చిందన్న మళ్ళీ జైల్లోకి వెళ్ళిపోతాడు. చంద్రబాబు నాయుడు వెళ్ళిపోతాడు, పవన్ లోకేష్ వెళ్ళిపోతాడు. ఏండే తప్పు చేసినాడు ఎవడో ఆగడు. అప్పుడు కదండి, ఇప్పుడు సీఎం అనండి, అప్పుడు నిజమేంటో తెలుస్తుంది.